రైట్. కానీ మొత్తంగా ఈ వ్యవహారం ఒక రకంగా అనుకోని మలుపులతో బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారిందని అనుకోవచ్చా? సరే విజయచంద్రిక, మొత్తంగా జరిగినటువంటి ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి దూకుడు వల్ల బీఆర్ఎస్ కి ఇది తలనొప్పిగా మారిందని అనుకోవచ్చా? ఎస్, కొన్ని పరిణామాలు మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకనంటే ఒకటి, ఇండివిజువల్గా తాను వెళ్తానని చెప్పడం, జెండా పాతాననేటువంటి మాటలు కొంత ఈ వివాదానికి దారి తీయడము, అంతేకాకుండా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో చేసినటువంటి కమెంట్స్ కూడా కొంత ఇబ్బందికరంగా ఇరకాటంలోకి నెట్టాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక సంకట స్థితికి అయితే నెట్టాయని చెప్పొచ్చు. ఎక్కడి నుండో వచ్చినటువంటి వాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఎవరైనా తమవారే అని చెప్పి, బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళతో తమకు సమస్య లేదని చెప్పి, ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తాననేటువంటి మాటలు కేసీఆర్ లాంటి నేత చెప్పారు. ఇక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళ ప్రజల ఓట్ల కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేటువంటి మాటను ఏదైతే మాట్లాడారో దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంత సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్య నేతలకి ఈ విషయం పైన ప్రశ్నిస్తే దాన్ని దాటవేత ధోరణిలోనే సమాధానం చెప్తా ఉన్నారు. నిన్న ఇతర అంశాలపైన వారు నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దానికి మాత్రము ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెత్తనాలు చేస్తారా అనేటువంటి ఒక కమెంట్ ఏదైతే చేశారో ఆ విషయం మీద సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లోనైతే వాళ్ళు ఉన్నారు. దాటవేసేటువంటి ఆ అంశం పైన ప్రశ్నిస్తే మాత్రము దాటవేసేటువంటి ప్రయత్నాలనే చేస్తూ ఉన్నారు. సో ఈ అంశాలపైన కొంత ఈ పరిణామాలు అయితే ఇబ్బందికరంగానే మారాయని చెప్పొచ్చు. అందుకే వ్యక్తిగతంగా పోతుంది, ఇది పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెప్పటి గాంధీగా పోతుంది. కాబట్టి దీన్ని పార్టీ పక్షాన కార్యక్రమాన్ని తీసుకోవాలి, పార్టీకి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ అధిష్టానం పెద్దల ఆదేశాల మేరకు నిన్నటి వరకు ఉన్నటువంటి సీను ఏది పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెప్పటి గాంధీగా ఉన్నటువంటి సీన్ను కాస్త ఈ రోజుకి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ అరకెప్పటి గాంధీకి టర్న్ చేసేటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఆయన దూకుడు వల్ల కొంత పార్టీకి ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఆలోచనతో పార్టీ అధిష్టానం అప్రమత్తమై దీన్ని పార్టీకి కన్వర్ట్ చేసి పార్టీ వర్సెస్ గాంధీగా మార్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈరోజు షంబీపూర్ రాజు ఈ పిలుపునిచ్చారనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి షంబీపూర్ రాజు అదేవిధంగా వీళ్ళను కలిసేటువంటి ప్రయత్నము చేద్దాము. ఇక్కడ షంబీపూర్ రాజు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఒకసారి షంబీపూర్ రాజు గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. రాజు గారు, ఏంటి అసలు మీరు ఈరోజు